అనగనగా ఒక నాన్న అదేంటి మీద? అవును సార్, చూసారు అది. అది షార్ట్ ఫిల్మ్కి ఆర్ట్ డైరెక్షన్ చేశాను. ఓకే. మన నాని గారి వాళ్ళ వాళ్ళ సిస్టర్ దీప్తి గారు, ఆ, మనం కోర్ట్ తీస్తారు కదా సార్. అవునవును, ప్రొడ్యూసర్. యాక్చువల్లీ జర్నీ స్టార్ట్ అయింది అప్పుడు సార్. ఓకే ఓకే. అనగనగా ఒక నాన్న. దీప్తి గారు డైరెక్షన్ చేయడము, దీప్తి గంట. దీప్తి గంట సో చేయడము, అక్కడ స్టార్ట్ అయింది. షార్ట్ ఫిల్మ్ తీద్దాము అని వాళ్ళు ఫస్ట్ అనుకున్నప్పుడు లాస్ట్ మినిట్లో నన్ను పిలిచారు అనమాట. ఏదో వేరే ఆర్ట్ డైరెక్టర్ ఎవరో లాస్ట్ మినిట్లో డ్రాప్ అయితే ఎవరో కాంటాక్ట్ త్రూ ఇంకా ఎల్లుండే షూట్ అన్నప్పుడు పిలిచారు నన్ను. సో అదొకటి చేశాను సార్, మంచి పేరు వచ్చింది అక్కడ. ఓకే ఓకే. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్. అది ఆల్రెడీ క్రిస్టియన్ స్త్రీల ఇవన్నీ అయ్యేటప్పుడే సార్. ఎన్నడప్పుడే ఇది కూడా. ఇది మధ్యలో ఒక రికమెండేషన్ త్రూ ఇలా ఈ అబ్బాయి ఉన్నాడు బాగా చేస్తాడు అని చెప్తే పిలిచారు వాళ్ళు. సూపర్ సార్. కళ్యాణ్ శంకర్ ఎలా ఉంటారు సార్? అంత కళ్యాణ్ నా జాన్ అనుకోవాలి సార్. అంటే ఫిలిం ముందు నుంచే క్లోజ్ అయిపోయాను టిల్లు రైటింగ్ అప్పటి నుంచి. చాలా సింపుల్ మనిషి సార్, సింపుల్ మనిషి అండ్ వెరీ ప్యూర్ హార్టెడ్. మొన్న జూరెంటియర్ గారు చెప్పింది చాలా కరెక్ట్, తారకన్న చెప్పింది పర్ఫెక్ట్ చెప్పారు. హార్ట్ ప్యూర్ ఉంటేనే కామెడీ అంత బాగా రాయగలుగుతాము, అంత బాగా తీయగలుగుతామని. అంతే సార్, కళ్యాణ్ ఒక 10 మంది పైకి రావాలి, ఆ 10 మంది మనోళ్ళు ఎవరైనా సక్సెస్ఫుల్ కావాలి, అందరూ సెటిల్ అవ్వాలి లైఫ్లో చేయాలనే మెంటాలిటీ ఉంటాడు సార్. అండ్ చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తాడు సార్ మనోడు. కానీ ఐ థింక్ మనోడికి ఉన్న ఫిలిం నాలెడ్జ్ అసలు మనోడు ఏజ్కి అది కూడా ఓకే చాలా ఎక్కువ సార్. అది చాలా అంటే చాలా ఎక్కువ, చాలా నేర్చుకోవచ్చు మనోడి దగ్గర నుంచి. డాన్స్ అంటే కదా సార్, మంచి డాన్స్. నాకు మొన్న తెలిసింది యాక్చువల్లీ, స్టేజ్ మీద అదర్ కొట్టేశాడు. అవునా, మీకు తెలీదా? తెలియదంటే మేము ఎక్కడో కూర్చున్నప్పుడు డాన్స్ చేసినట్టు, కానీ అంత స్టేజ్ ఎక్కి డాన్స్ చేయగలిగే కెపాసిటీ ఉంది, అంత ఎనర్జీ ఉందని నాకు ఫస్ట్ టైం అది. సుమా గారి షోలో చెప్పాడు ఆయన ఫస్ట్ డాన్స్. అవును. ఓకే ఓకే. బట్ లొకేషన్లో ఎలా ఉంటాడు? కొంత ఈగోస్ ఏమైనా ఉంటాయా? అస్సలు సార్, మోస్ట్ అసలు ఒక డైరెక్టర్ జనరలీ ఏంటంటే నేను అనుకున్నది, ఒక డైరెక్టర్ అంటే బాగా ఇలా ఉండి అరుచుకుంటుంటారేమో, లేదా తిడుతుంటారేమో, లేదా ఒక మనోడు అసలు తిట్టాడు సార్ మనోడు, కానీ పనులు అయిపోతుంటాయి. మనోడితో భయపడరు ఎవరు, కానీ రెస్పెక్ట్ చేస్తారు. ఐ థింక్ అది మోస్ట్ హార్డెస్ట్ కానీ ద బెస్ట్ వే ఒక వర్క్ చేయాలంటే అందరం కలిసి. ఊర్లో బ్రదర్ లాగా ఉంటాడు అంతే. అంతే సార్, పెద్ద డైరెక్టర్ ఈ అడవులు ఏముండదు సార్. అసలు అందరితో ఒక బ్రదర్ లాగా ఉంటాడు, ఫ్రెండ్లీగా ఉంటాడు, పని అయిపోతుంటది. అందరు ఏంటంటే కళ్యాణ్ కోసం మనం ఈ ఫిలిం బాగా చేద్దామనే మైండ్ సెట్ లో చేస్తారు సార్. ఓకే. టైర్డ్ అయిపోయినా ఏమైనా కూడా చేస్తూనే ఉంటారు సార్. ఫ్రీడమ్ ఉంటుందా ఇటువంటి డైరెక్టర్స్ దగ్గర? ఇది కాదు కళ్యాణ్, మనం ఇట్లా చేద్దాం, ఈ డైలాగ్ ఇలా మారుద్దాం, ఆ ఫ్రీడమ్ ఉంటుందా? మనకంటే ఎక్కువ కళ్యాణ్ వచ్చి అడుగుతారు అనమాట. ఇది మామ సీన్, ఇది డైలాగ్స్ ఇది అనుకున్నా, ఎట్లుంది మామ అంటే, అది బాగుంది మామ, దీని మీద ఏమైనా ఉంటే కూడా చేయండి మామ, ఎడిట్లో ఏమైనా ఉంటే మనం వాడితే వాడుకుందాం, లేదా తీసేద్దాం, అంతే. అంత సింపుల్ మనోడు. ఏమైనా ఉన్నాయా మీరు అట్లా చేసినవి? ఈ చిన్న పార్ట్ వన్ లో చిన్న ఒక చిన్న సీన్, అది మన బాస్కెట్ బాల్ సీన్ లో పీటీ సార్ తో ఉంటాయి కదా. లీదా? ఏ సార్? లీ బ్రూస్ లీ లింగే. అది అప్పటికప్పుడు ఏదో ఒక ఐడియా వస్తే చెప్పాను, ఇమీడియట్ కెమెరా పెట్టి తీపిచ్చేస్తాడు. బాగుంది మామ. మీకు వచ్చిన ఐడియా అది? అప్పటికప్పుడు వచ్చింది సార్, లీ లింగే అనేది. అసలు ఆ సీన్ లేదు ముందు. ఓకే. ఆ బాస్కెట్బాల్ మ్యాచ్ లో అంత అవుతుంది, అక్కడ మ్యాచ్ అవుతుంది, నేను జస్ట్ సరదాగా వెళ్ళి అక్కడ మ్యాచ్ అంత అవుతుంది కదా, ఒక చిన్న కామెడీ పెట్టేస్తే బెటర్ ఏమో అని అన్నా. అవునా మామ, ఉందా నీ దగ్గర అన్నాడు. ఉందంటే అర్థం లేదు ఒకటి అని నేను అప్పటికప్పుడు చిన్న సీన్ ఫామ్ చేస్తాను. అది ఎమ్మటే వాడు కెమెరా పెట్టిచ్చేసాడు, బ్రేక్ ఇచ్చే ముందు ఒక 2 షాట్ ఒక క్లోజ్ పెట్టిచ్చేసాడు, తీసేసాడు, అయిపోయింది. అది పేలింది, చాలా బాగా పేలింది. చాలా పిల్లలు అన్ఎక్స్పెక్టెడ్. అది సినిమాలు ఉంటుందా లేదా కూడా తెలియదు మాకు, ఏదో ఫన్ కోసం చేసాం. మరి ఆడు లీ కదరా లింగయ్య. లింగయ్య ఏంద్రా ఇప్పుడు ఎలా అది కూడా ఉద్యోగం అన్నాడు కదా, పొద్దునకెళ్ళి నోట్లో పెట్టుకొని బ్లో చేసే జాబ్ రాడేది అని.